ఒక భీష్ముడనే కాదు, ఆ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ని, మీరు భారత పురాణాల్లో ఉన్నటువంటి ఏ క్యారెక్టర్ని చూసినా కూడా వాళ్ళు చేసే యుద్ధాలలో కొన్ని నియమాలని పాటించేవారు, కొన్ని విలువలు ఉండేవి వాళ్ళకి. అందులో మరీ ముఖ్యంగా భీష్ముడు కొన్ని నియమాలను పెట్టుకున్నాడు. అందులో ఆయన పెట్టుకున్న కొన్ని నియమాలు ఏంటంటే, స్త్రీలతో యుద్ధం చేయను, మొదట స్త్రీగా ఉండి ఆ తర్వాత పురుషుడిగా మారిన వారితో యుద్ధం చేయను, తల్లిదండ్రులకి ఒక్కడే పుత్రుడు అయిన వాడితో నేను యుద్ధం చేయను, ఎందుకంటే వాడిని చంపేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి గర్భశోకం, పుత్రవియోగం కలుగుతుంది, వాళ్ళని పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు అంటారు కనుక వాళ్ళకి అది ఒక తీరని గర్భశోకం కలుగుతుంది కనుక తల్లిదండ్రులకు ఒక్కడే పుత్రుడైన వాడితో నేను యుద్ధం చేయను, వెన్ను చూపిన వాడితో యుద్ధం చేయను, ఇలా ఎన్నో నియమాలు ఉన్నాయి భీష్ముడికి. ఇది ఎంతవరకు ఆయన